100% ఇచ్చే నిధులు ఇక్కడ 60% 40% రేషియో కాదు. 300 పై చిలుకు కోట్ల రూపాయలు 2.5 నెలల నుంచి కొన్నైతే 6-7 నెలల నుంచి మీ దగ్గర పెట్టుకున్నాం. ఆదివాసీ ప్రాంతాలు ఇంకా గిరిజన ప్రాంతాల నుండి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా పేద గిరిజనులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళ ఇళ్ల కోసమో లేకపోతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పెట్టుబడి పెట్టాయో లేక చదివినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ విద్యా సంవత్సరం కాకుండా నీ దగ్గర పెట్టుకున్నావు. మాకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరే చెప్తున్నారు మా దగ్గర నయా పైసా లేదని చెప్పేసి. అంటే కేంద్రం ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారి యొక్క ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ 300 కోట్లు ఇస్తే ఆ డబ్బుల్ని ఎందుకు జిల్లాలో పంపిణీ చేయడం లేదు? దీన్ని కూడా వేరే దానికి వాడుకున్నారా? మీరు వితిన్ షార్ట్లీ ఈ డబ్బుల్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నారో, గిరిజనులకు ఎంత దగా చేస్తున్నారో ఇది ఒక్క ఉదాహరణ చాలు. అక్టోబర్లో కొన్ని డబ్బులు వచ్చినాయి, మొన్న 2.5 నెలల కాలం నుంచి కొన్ని డబ్బులు వచ్చినాయి. రేపు ఎల్లుండి మీరు ఇస్తారా లేదా అనేది మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తిగా మేమేదో మీకు రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ నుంచి ఇవ్వమని చెప్పేసి అడుగుతలేము. మీరు చెప్పినటువంటి స్కీమ్స్ పెట్టినట్టు వాటికి మేము అడుగుతలేము. ఎట్లాగో నా దగ్గర ఏం లేదు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి డబ్బులు నిధులు మీరు బడ్జెట్ సందర్భంలో అన్నారు కదా 8 మంది పార్లమెంట్ సభ్యులు పంపిస్తే ఏం తీసుకొచ్చారని చెప్పేసి. మరి వచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారు? దానికి వచ్చినటువంటి నిధితో మీరు ఏమైనా మీరు తీసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు 300 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర నుంచి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో సోమవారం వరకు రిలీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.